ఉషా ఉషా ఎందుకు స్వామి నాకు ఈ బాధ? ఏం తప్పు చేశానని నన్ను ఇంత బాధ పెడుతున్నావు? అరే, ఇంతవరకు నాతో ప్రేమగా ఉండే ఉషా ఎందుకు సడన్ గా నన్ను పరాయివాణ్ణి ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. స్వామి, వీలైతే తన మనసు మార్చు, లేదా నాకు తన చేత విడాకులైనా ఇప్పించు. లేకపోతే ప్రేమించే మనిషి ఆడే ఈ దాగుడు మూతల ఆటలో ప్రేమే కనుమరుగైపోతుంది. ప్రభు, డాక్టర్ గారు ఏం చెప్పారు? మన మురారికి పూర్తిగా నయమైనట్టేనా? ఈరోజు డిశ్చార్జ్ చేస్తారా? డాక్టర్స్ మురారిని చెక్ చేస్తున్నారు తరుణ్. మేము కూడా ఆ గుడ్ న్యూస్ వినాలని వెయిట్ చేస్తున్నాం. అవునండి, డాక్టర్స్ నోటి నుంచి మురారి ఈ ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడ్డాడన్న శుభవార్త వినాలని ఉదయం నుంచి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా ఆ శుభవార్త వింటాము సునంద. ఆ భగవంతుడు మనకి అన్యాయం చెయ్యడు. అన్యం పుణ్యం ఎరుగని మురారికి పెట్టిన కష్టాన్ని పూర్తిగా తొలగిపోయేలా చేస్తాడు. నాకా నమ్మకముంది. డాక్టర్, ప్రస్తుతం మా బాబు మురారికి ఎలా ఉంది? వాడు పూర్తిగా నయమైనట్టేనా? ఇంకేం ప్రాబ్లం లేదుగా? యా, మీ అందరికీ గుడ్ న్యూస్. ప్రస్తుతానికి సమస్య నుంచి మురారి పూర్తిగా రికవరీ అయ్యాడు. కానీ మురారిని మీరు రెగ్యులర్గా చెకప్స్కి తీసుకుని రావాలి. తననెప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. బాబుకి మేము చెప్పిన డైట్ ఫాలో అవ్వాలి. మీరు ప్రాపర్గా ఈ కేర్ తీసుకుంటే బాబు సేఫ్గా ఉంటాడు. భగవంతుడా, డాక్టర్స్ని దేవుళ్ళ ప్రతిరూపాలంటారు. ఈరోజు మీరు ఆ మాటని మళ్ళీ నిజం చేశారు. మా బాబును కాపాడిన మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. అవునండి, సునంద చెప్పినట్టు మీరు దేవుళ్ళ వచ్చి మురారిని కాపాడారు. అంత పెద్ద జబ్బు చేసినా పసివాడి ప్రాణం పోగొట్టకుండా నిలబెట్టగలిగారు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము. డాక్టర్స్గా మా డ్యూటీ మేము చేశామంతే. ఎనీహౌ, మురారిని ఈరోజు ఈవినింగే డిశ్చార్జ్ చేయొచ్చు. వెరీ హ్యాపీ. మొత్తానికి మురారి సేఫ్గా బయటపడ్డాడు. సుహాసిని, నువ్వేంటి ఇక్కడ? ఒక వర్క్ మీద ఈ ఏరియాకొచ్చాను. ఎలాగో వచ్చాను కదా,
మిమ్మల్ని కలిసి ఒక విషయం చెప్దామని వచ్చాను. మీ అందరికీ ఇది ఎంతో ఆనందకరమైన టైం అని నాకు తెలుసు. కానీ ఈ టైంలో ఒక విషయం గుర్తు చేయటానికి మీ దగ్గరకు వచ్చాను. అది కోర్టులో నెక్స్ట్ హియరింగ్లో తీర్పొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందరూ దానికి ప్రిపేర్గా ఉండండి. సరే, నేను వెళ్ళొస్తాను. నేరుగా కోర్టులో కలుద్దాం. తరుణ్, మురారిని డిశ్చార్జ్ చేసి ఉంటారంటావా? ఏమో హారిక, మళ్ళీ నేను కూడా ప్రభుకి కాల్ చేసి మాట్లాడలేదు. మార్నింగ్ మనం మాట్లాడినప్పుడు ఈరోజు ఈవినింగ్ డిశ్చార్జ్ చేయొచ్చు అన్నారు కాబట్టి మోస్ట్లీ చేసి ఉండొచ్చు. లేదా ఎందుకైనా మంచిదని ఇంకో 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉంచొచ్చు. ఏదేమైనా మురారి అయితే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అది చాలు మనకి. అవును తరుణ్, మన మురారి ప్రాణాపాయం నుంచి బయటపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం నువ్వే కదా హారిక. మురారికి తల్లిగా పేగు తెంచి జన్మనిచ్చావు. ఇప్పుడు బోన్ మ్యారో ఇచ్చి వాడికి పునర్జన్మనిచ్చావు. వాడు ఈరోజు ప్రమాదం నుంచి బయటపడ్డాడు అంటే అదంతా నీ దయే హారిక. తల్లిగా జన్మనిచ్చినప్పుడు బిడ్డ చనిపోయాడని చెప్తే ఎంత బాధపడ్డానో, ఇప్పుడు అదే బిడ్డను చావు బ్రతుకుల నుంచి కాపాడుకున్నందుకు అంతకంటే ఎక్కువ సంతోషపడుతున్నాను తరుణ్. ఒక తల్లిగా నాకింతకంటే ఇంకేం కావాలి? కానీ ఒక్క విషయంలోనే నాకు బాధగా ఉంది. ఎందుకు హారిక? మీరు నా కోసం ఎంతో ఆలోచించి మురారి విషయం చెప్పకుండా దాచిపెట్టారు. అసలు మన బాబు ఎక్కడున్నాడో తెలియకుండా, అది ఎవరో తెలియకుండా నాకు చెప్తే నేనేమైపోతానో అని ఆలోచించి మీరు చేసిన పనిని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా నాకు చాలా బాధగా అనిపిస్తుంది తరుణ్. నిన్ను అంతగా బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. హారిక, మన మధ్య క్షమాపణలెందుకు? ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. నాకంతే చాలు. అయినా నీది పసిపిల్లల మనస్తత్వం హారిక. ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తావు, ఏది మనసులో దాచుకోవు. నీలో ఉన్న ఆ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకునే మేఘన చాలా ఆటలాడుతుంది. మురారి విషయాన్ని ఇంత దూరం వచ్చేలా చేసింది. మురారి అంటే గుర్తొచ్చింది. రేపు కోర్టులో మురారి మన బిడ్డని తేలిపోతుంది కదా? అవును హారిక, రేపొచ్చే వాయిదాలో తీర్పొచ్చేస్తుంది. మురారి మన బిడ్డ అని కోర్టు తీర్పునిస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఏంటి హారిక, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? దేని గురించి?
అదే తరుణ్, కోర్టులో మురారి మన బిడ్డ అని తీర్పు వచ్చిన తర్వాత పాపం సునంద గారి పరిస్థితి ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. అది తలుచుకుంటుంటేనే నాకు కొంచెం భయంగా ఉంది. అది తలుచుకుంటే నాకు భయంగానే ఉంది హారిక. కానీ ఈ సిచ్యువేషన్లో మనమేం చేయలేం. బిడ్డ దూరమైపోతాడేమో అన్న భయం సునంద గారిది. నీ బిడ్డ నీ దగ్గరికే రావాలన్న ఆశ నీది. దేవుడు ఇంతకాలం ఈ ఇష్యూని సాగతీశాడు. రేపే ఆఖరి పేజీ. భగవంతుడా, బ్లడ్ క్యాన్సర్ అనే ప్రాణాపాయ ఆపద నుండి మురారిని కాపాడి నాకు బ్రతుకు మీద ఆశ కలిగేలా చేశావు. ఈరోజు ఆశను గెలిపిస్తూ నా బిడ్డ నాకు ఎలాగైనా దక్కేలా చూడు స్వామి. వాడు నా కొడుకే అని DNA టెస్ట్లో నిజం తేలితే జీవితాంతం నా మురారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. నేను నిన్ను ఎప్పుడు ఏది కోరుకోలేదు. నా కోసం ఈ ఒక్క కోరికను నెరవేర్చు స్వామి. అత్తయ్య, మావయ్య, ఈరోజు కోర్టులో మురారి ఎవరు కొడుకు అన్న నిజం DNA టెస్ట్ ద్వారా బయటపడనుంది. వాడు ఖచ్చితంగా నా కొడుకే అని నిరూపణ అవ్వాలని, కోర్టు నుండి వాణ్ణి నేరుగా ఇంటికి తీసుకురావాలని నన్ను ఆశీర్వదించండి. ఆ భగవంతుడు మన వైపుండి నిజాన్ని గెలిపించి కన్నతల్లైన నీ దగ్గరికి మురార్ని చేరుస్తాడు. ఆ నమ్మకం నాకుంది. ఆ నమ్మకమే నీకు మా ఆశీర్వాదంగా తోడుంటుంది. సరే, కోర్టుకి టైం అవుతోంది. ఆలస్యం చేయకుండా మీరు బయలుదేరండి. మురారి నీ కొడుకని తెలిసి నువ్వు ఇన్ని రోజులు పడిన బాధకు ఈ రోజు ఫలితం దక్కుతుంది హారిక. నువ్వు దిగులు పడకుండా కోర్టుకు వెళ్ళు. అక్కడ మురారి నీ కొడుకు అన్న నిజం ఇవాళ అందరికీ తెలుస్తుంది. అంతకు మించి వేరే ఆలోచనలు ఏం పెట్టుకోకు. హారిక, కోర్టుకి టైం అవుతుంది. బయలుదేరదామా? అలాగే తరుణ్. వెళ్ళొస్తామమ్మా. వస్తానన్నా. సరేరా. హారిక, సునంద లాంటి ఇద్దరు మంచి మనుషులకి కాలం ఇన్ని రోజులు వేసిన చిక్కు ప్రశ్నలకి కోర్టు ఈరోజు సమాధానం ఇవ్వబోతోంది. ఆ సమాధానం ఏ తల్లి జీవితాన్ని చీకటి చేస్తుందో అని తలుచుకుంటేనే భయంగా ఉందండి. దిగులు పడకు కిరణ్మయ్యి. ఎంత గొప్పవాడైనా ఎప్పుడో ఒకప్పుడు విధిరాతకు తలవంచాల్సిందే. దానికి ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అది అందరినీ సమానంగా చూస్తుంది. అందుకే ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు.
సంతోషి మాత, నీకు 16 శుక్రవారాలు దీక్షగా పూజ చేయాలనుకున్నాను, కానీ పూర్తి చేయలేకపోయాను. నన్ను క్షమించు తల్లి. అయినా నాకేం బాధ లేదులే. ఇప్పుడు నేను నా శరీరాన్ని శాశ్వతంగా వదిలేసి నేరుగా నీ దగ్గరికే వస్తున్నాను కదా. బాబు లేకపోతే నువ్వు బతకలేవు, మీరిద్దరు లేకపోతే నేను బ్రతకలేను. బ్రతుకున తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయానులే. శిథిల సౌధంలా నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలి. విధి లేక ఓడిపోయానులే. వేడి వేడి గాయాలు వెళ్ళమన్నాయినే, తీపి జ్ఞాపకాలన్నీ ఆపుతున్నాయినే. వెళ్ళలేక ఆగలేక వెల్లువయ్యానులే. నేటిలోన నిన్న పాటే పాడుకున్నానులే, పాటలోని శూన్య భావం పంచుకున్నానులే. ప్రేమ అమ్మ సంతోషి మాత, పిచ్చి ప్రేక్షకుండిలే. ఆత్మహత్య మహాపాపం అని నాకు తెలుసు, కానీ నా బిడ్డకు దూరం అయ్యి క్షణక్షణం నరకం అనుభవిస్తూ నేను బ్రతకలేను. అందుకే ఇలా చేశాను. అయినా నేను గత జన్మలో ఇంతకు మించి పాపాలెన్నో చేసి ఉంటాను. అందుకే ఈ జన్మలో ఇన్ని కష్టాలను భరించాల్సి వస్తుంది. పురిట్లోనే 4 బిడ్డలను కోల్పోయాను. 5వ బిడ్డగా పుట్టిన మురారి అయినా దక్కాడనుకున్నాను. అమ్మా అని పిలిపించుకోవాలని నా కలలను నిజం చేసిన వాణ్ణి నా పంచ ప్రాణాలుగా మలుచుకున్నాను. ఇప్పుడు అసలు వాడు నా కన్న కొడుకు కాదని తెలిసాక నా పేగు తెంచుకుని పుట్టలేదని అర్థమయ్యాక నాకు నా జీవితమే అర్థం లేనిదిగా అనిపించింది. అందుకే చనిపోవాలని నిర్ణయం తీసుకుని విషం తాగాను. తల్లి, నేను నిన్ను కోరుకునేదొక్కటే, వచ్చే జన్మంటూ ఉంటే ఆ జన్మలోనైనా నాకు అమ్మతనాన్ని ప్రసాదించు తల్లి. మురారికి కన్న తల్లినై వాడి జీవితాంతం ప్రేమగా చూసుకునే అదృష్టాన్ని ప్రసాదించు తల్లి. ఇంతకు మించి నిన్నింకేం కోరను. ఇదేనా చివరి పూజ తల్లి? బ్రతుకున తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయానులే. తల్లి, ప్రేమించడం తప్ప ఏమీ తెలియని అమాయకురాలు సునంద ఇన్నాళ్ళు మురారినే జీవితంలా బ్రతికింది. మురారినే తన ప్రపంచంలా గడిపింది. మురారినే తన భవిష్యత్తుగా ఊహించుకుంది. అలాంటి మురారి దూరమైతే తను తట్టుకోలేదు తల్లి. ఇలాంటి కష్ట సమయంలో
నువ్వే తనకి ధైర్యాన్నిచ్చి కాపాడాలి తల్లి. నేను నిన్ను ఇంతకు మించి ఇంకేమీ కోరను తల్లి. ఓ, కోర్టుకి రెడీ అయ్యి వచ్చారా? హారతి తీసుకోండి. యువర్ ఆనర్, న్యాయస్థానం ముందు నిజం చెప్తానని ఒప్పుకున్న తరుణ్ గారు ఇప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నారు. అసలు మురారి వాళ్ళ కొడుకు అన్న విషయం ఆ ఫోన్లో రికార్డింగ్ అవ్వలేదు కాబట్టి. ప్రభు వాయిస్ రికార్డింగ్ ఉన్న ఆ ఫోన్ని ఇప్పటి వరకు ఎందుకు కనిపెట్టలేకపోయారు అనేది చెప్పగలరా? కావాలని ఆ ఫోన్ని దొంగతనం చేసింది ఎవరో నాకిప్పుడే అర్థమైంది. ఎవరు? ఈ కేసులో బాధితుడిగా నటిస్తూ అబద్ధాల వేషం కట్టిన ఈ ప్రభు.